హలో! ఈరోజు చేసుకునే మనం ఈ ట్రెడిషనల్ రెసిపీ మనం అమ్మమ్మ కాలం నాటిదేనండి. మీకు గుర్తుందా? మనం చిన్నప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కానీ, ఈ నట్స్ లడ్డూస్ అనేవి పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండేది కాదు. నాకు గుర్తున్నంత వరకు అయితే ఎక్కువగా కిడ్స్‌కి సున్నుండలు, రాగి లడ్డూలు, పల్లి ఉండలు ఉండేవి. మరి ఆ కాలంలో అంత స్ట్రాంగ్‌గా ఎలా ఉండేవో చెప్పండి ఈ లడ్డూస్ తిని? సో, ఈరోజు రెసిపీలో అంత న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఈ లడ్డూస్‌ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ లడ్డూస్ చేయడానికి మనకి మెయిన్‌గా 2 ఇంగ్రీడియెంట్స్ కావాలి. ఒకటి మినప్పప్పు, అది పొట్టు తీయలేని పప్పు. ఆ మినుముల్ని ఏపించుకొని పౌడర్ చేసుకోండి. రెండోది రాగులు. రాగులు కూడా మనం ఏపించుకొని వాటిని పౌడర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బయట మిల్లులో కానీ పట్టించే పలమైతే రెండిటిని కలిపి పౌడర్ చేయించుకోండి. ఇక్కడైతే నేను మామూలుగానే మిక్సీలో గ్రైండ్ చేసి దాన్ని సన్నగా జల్లించుకుని 2-3 సార్లు స్మూత్ పౌడర్‌లా చేస్తున్నాను. ఈ పొట్టు తీయని మినుముల్లో మరియు ఈ రాగుల్లో కాల్షియం అండ్ ఐరన్ చాలా రిచ్‌గా ఉండడం వల్ల పెరిగే పిల్లల్లో ఇవి స్ట్రాంగ్ బోన్స్ గ్రో చేయడానికి చాలా యూస్‌ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఉమెన్స్ ఎవరైతే ఎనీమియాతో బాధపడుతున్నారో వాళ్ళకి హిమోగ్లోబిన్ అనేది చాలా పెరుగుతుందండి. మనం డైలీ కిడ్స్‌కి ఇది ఒక్క లడ్డు ఇచ్చినా సరిపోతుందండి. వాళ్ళ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్ ఈజీగా ఫుల్‌ఫిల్ చేసేయొచ్చు. ఇది టేస్టీగానే ఉంటుంది. ప్లస్ చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్ కూడా ఉండడం వల్ల. ఇక్కడ నేను ముందుగా మినుములు, రాగులు ఈక్వల్ రేషియోలో తీసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు దానికి ఈక్వల్ రేషియోలో పాత బెల్లం పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎలాంటి షుగర్ అయితే వాడకూడదు. ఒకసారి వీటినన్నిటిని బాగా కలుపుకున్నాక మరొకసారి బ్లెండర్‌లో వేసి మూడిటిని ఒకసారి బాగా కలపండి. దీనివల్ల ఈ బెల్లం యాడ్ చేశాక ఆల్రెడీ మన పిండిలోకి కొంచెం ఆయిలీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇక్కడ నేను కాస్త ఏపించిన జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. కిడ్స్‌లోకి క్యాష్యూస్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ ఇది కొంచెం టేస్ట్ కూడా యాడ్ చేయడం వల్ల పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండి మరియు బెల్లంలోకి కొంచెం వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని వేసుకుంటూ పిండిని బాగా కలుపుతూ ఉండండి. ఇది మనం కిడ్స్‌కి కాబట్టి కాస్త నెయ్యి ఎక్కువ వేయడం వల్ల పౌడర్ అనేది రాలకుండా ఉంటుంది. ప్లస్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది కిడ్స్‌కి తినడానికి. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ పిండి అంతా బాగా కలిపేలా చూసుకోండి. ఏమాత్రం ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఒకసారి నెయ్యి వేసుకున్నాక చివరిగా ఒకసారి పిండి అనేది ఉండకడుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ కాస్త పొడిగా ఉంటే మరి కాస్త నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ అయ్యేంత వరకు పిండిని కలుపుకోండి. కిడ్స్‌కి మనం ఎప్పుడు జనరల్‌గా హెల్త్ బెనిఫిట్స్ గురించి అది తింటే బలం, ఇది తింటే బలం అని చెప్తూ ఉంటాం కానీ అది తయారు చేసినప్పుడు వాళ్ళని ఒకసారి ఆ ప్రాసెస్‌లోకి ఇన్వాల్వ్ చేసి చూడండి. వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాదు దాన్ని మరింత ఇష్టంగా తింటారు. సో, ఇలా చేసి పెట్టుకున్న ఈ పిండిని మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఇలా ఉండలు చుట్టుకోండి. చూసారు కదా! ఈ మాత్రం గీ అనేది కనిపిస్తూ ఉండాలి. లేదంటే ఇవి కాస్త గట్టిపడిపోయి ఇరిగినట్టు అయిపోతాయి. అంతే, ఎంతో తేలిగ్గా చేసుకునే సున్ని రాగుండలు రెడీ. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఒకసారి మీ పిల్లలకి పెట్టండి. ప్లస్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎట్టి పరిస్థితిలో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.